ఇప్పుడేమో వాళ్ళు కాంగ్రెస్ అనేది ఇదే పాయింట్ అంటున్నారు. ఏమన్నా 2 టీఎంసీల విషయంలోనే స్పష్టత లేదు, 3వ టీఎంసీ ఎందుకు? వాళ్ళకు స్పష్టత లేదు, కేసీఆర్కు ఉన్నది. వాళ్ళకు స్పష్టత ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఏబిసిడీలు రానవాడు ఇంగ్లీష్ని అర్థం చేసుకుంటాడా? మరీ అంతా నా కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ అయితే 135 ఏళ్ళ పార్టీ అయితే రేవంత్ రెడ్డి 135 ఏళ్ళు ఉన్నాయా? అన్నేళ్ల నుంచి పరిపాలన చేస్తున్నాడా? వాళ్ళకి నేను మళ్ళీ చెప్తున్నా, నీళ్ళ గురించి ఈ కాంగ్రెస్ మంత్రులకు కానీ నాయకులకు కానీ ఏబిసిడీలు తెలివాయి. కొంత తుమ్మల నాగేశ్వరరావు తెలుసు, ఎందుకంటే ఇరిగేషన్ మినిస్టర్ చేసిండు కాబట్టి. ఆయన మాట్లాడాడు, ఎందుకంటే ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ తప్ప దీనికి కాదు కదా. కాబట్టి ఏమన్నా మాట్లాడిస్తే ఆయన చెప్పగలుగుతాడు. ఇక ఆయనను మాట్లాడనీయకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాట్లాడిస్తే, ఇంకోరిని మాట్లాడిస్తే వాళ్ళకు నీళ్ళ మీద వాళ్ళకి ఏబిసిడీలు తెలివాయి, బేసిక్స్ తెలివాయి. వాళ్ళు ఏది మాట్లాడినా తప్పే, అది రాజకీయ దురుద్దేశంతో మాట్లాడేదే తప్ప నిజంగానే వాళ్ళకు అనుభవం ఉండి జ్ఞానం ఉండి మాట్లాడే మాటలైతే కాదు అది. కానీ వాళ్ళు కాంగ్రెస్ అంటున్న మాట ప్రజలకు వాస్తవాలు తెలియాలి కాబట్టి. మీకు తెలియదు ఆ వాస్తవాలు, ప్రజలకు మీరేం చెప్తారు? ప్రజలకు తెలుసు వాస్తవాలు. ప్రజలకు వాస్తవాలు తెలియకపోతే బ్యారేజ్ కట్టనియకపోదురు, అప్పుడే ఆపేస్తారు. ప్రజలు పంటలు పండించుకున్నారా? 60 లక్షల ఎకరాల పంటలు పండినాయి కాళేశ్వరం నీళ్లతో మొత్తము 4 ఏళ్ళల్లో. ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరం 10 లక్షల ఎకరాలు పండినాయి, రెండో సంవత్సరం 20 లక్షల ఎకరాలు పండినాయి. మొత్తం 4 ఏళ్లలో కలిపి 60 లక్షల ఎకరాల పంటలు పండినాయి, కొన్ని వేల కోట్ల పంటలు పండినాయి. మొన్న ఒక ప్రబుద్ధుడు చెప్తున్నాడు, ఎంపీ, బీజేపీ ఎంపీ, ఆయన ఏం చెప్తున్నాడంటే కాళేశ్వరం కూలి మంచి పని అయింది. లైవ్లో చెప్తున్నాడు ఒక నేషనల్ ఛానల్, కూలి మంచిదైంది, కూలకపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయేది అని. ఎందుకు అంటే అది కూలకపోతే కరెంటు బిల్లులు కట్టి నీళ్ళను బాగా తీసుకొచ్చి వ్యవసాయాలు బాగా చేతురు, దానివల్ల కరెంటు బిల్లులు బాగా పెరిగేటి లక్షల రూపాయలల్లో, ఆర్థిక వ్యవస్థ ఇంకా వీక్ అయ్యేదని చెప్తున్నాడు. అంటే ఇట్లాంటి వాళ్ళు ఎంపీ లైన్లు. ఎందుకంటే ఆయన గొప్పోడే, కానీ ఆయన ఫీల్డ్లో గొప్పోడు, ఆయన సాఫ్ట్వేర్లో గొప్పోడు, ఆయన వైద్య సంస్థలు నడపడంలో గొప్పోడు, ఆయన అన్నిట్లో గొప్పోడే. కానీ వ్యవసాయం గురించి ఆయనకు తెలియదు. ఆయన రైతు మనోడే, రైతు కొడుకే, కానీ వ్యవసాయం గురించి ఆయన స్టడీ చేయలేదు, నీళ్ళ గురించి స్టడీ చేయలేదు, తెలంగాణ నైసర్గిక స్వరూపం గురించి స్టడీ చేయలేదు. ఆయనకు చాలా రకాల ఇన్కమ్ ఉన్నది, రైతుకు ఒకటే రకం ఇన్కమ్ ఉంటుంది, పంట పండితే డబ్బులు వస్తే లేకపోతే రాదు. నీళ్ళు ఎక్కడి నుంచి ఇస్తాం అనేది రైతుకు అనవసరం, నీళ్ళు ఇస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. ఆయన అంటాడు కాళేశ్వరం కూలి మంచి పని అయిందని. దగ్గర మిత్రుడే, కానీ కాళేశ్వరం చేయబట్టి మిత్రులంతా కూడా నీకు దూరం అవుతున్నారు. కావాల్సిందే, ఏం చేస్తాం, మళ్ళీ మాట్లాడుకునే అవకాశం కూడా ఉండదు వాళ్ళతో. ఇంకో కాలేజ్ విషయంలో మీరు కొంత కఠినంగా కూడా మాట్లాడుతున్నారు. నేను ఖచ్చితంగా మాట్లాడతాను, ఎందుకంటే ఈ స్నేహం కోసమో, లేకపోతే వాళ్ళతో ఏదో లబ్ధి జరుగుతుందనో, లేకపోతే ఈయన కేసీఆర్ నాకేమన్నా పదవి ఇవ్వడానో నేను అట్లా మాట్లాడే వ్యక్తిని కాదు. నేను తెలంగాణ ప్రజల వాయిస్, నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాను. ఎవడు నన్ను మేనేజ్ చేయలేడు, ఎవడు నన్ను కొనలేడు. గొంతుకాడ కత్తి పెట్టినా కూడా కాళేశ్వరాన్ని సమర్థిస్తాను. కానీ మరి మీరు ఇదే విషయము కాంగ్రెస్లకు క్లాస్ చెప్పొచ్చు కదా వెళ్ళి. కొందరేమో తెలిసి మాట్లాడుతున్నారు, కొందరు కావాలని మాట్లాడుతున్నారు, కొందరు అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఏం క్లాస్ చెప్తాం? నిద్రపోయటం లేపొచ్చు, కానీ నిద్ర నటించడం ఎట్లా లేపుతాం మనం? మేల్కొని ఉన్నోని ఎట్లా లేపుతాం? కాళేశ్వరంలో ఏది నిజం, ఎవరి ఆర్గ్యుమెంట్ నిజం? కాళేశ్వరంలో హరీష్ రావు గారు మొన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు కదా, అందులో ఒక్క అబద్ధం లేదు, ఒక్క అబద్ధం లేదు. దేనికైనా సిద్ధం. నా 100 ఆర్టికల్స్ ఉన్నాయి కాళేశ్వరం మీద, అన్నీ నేను రాసిన ఆర్టికల్సే కదా, అన్నీ నిజం. కాళేశ్వరం కనుక రిపేర్ కాకపోతే ఈ తెలంగాణ బడ్జెట్ ఇట్లే ఉంటుంది, జీతాలు వేయడానికి కూడా డబ్బులు రావు ఆయనకు. నిజంగానే రేవంత్ రెడ్డే కాదు, కేసీఆర్ కనుక అక్టోబర్ 21 నాడు అది కుంగింది కదా, ఆయన చేసిన తప్పేందని అడిగినావు కదా. అక్టోబర్ 22 నాడు ఆయన అక్కడ పోవాల్సి ఉండే. ఆయన ఇరిగేషన్ మంత్రి, ఆయన ముఖ్యమంత్రి, కాళేశ్వరం ఆయన మానస పుత్రిక, ఎందుకు పోలేదు అక్టోబర్ 22 నాడు? పోయి ధైర్యం చెప్పాలి కదా ప్రజలకి. రెండవది, యాక్సిడెంట్ అవుతుంది, పేషెంట్ గిలగిల కొట్టుకుంటూ ఉంటాడు. ఫస్ట్ ఏం చేస్తాం? పేషెంట్ని హాస్పిటల్ తీసుకుపోతాం, తర్వాత ఎంక్వైరీ జరుగుతుంది, అన్నీ జరుగుతాయి, ఎవరి తప్పు అనేది సీసీ కెమెరాలు పెట్టి చూస్తారు. మరి నువ్వు వెంటనే మేడిగడ్డకు ఇంజనీర్ల బృందాన్ని పంపి ఎందుకు కుంగింది అనేది ఎంక్వైరీ చేసి, అవసరమైతే అమెరికా నుంచి కూడా ఇంజనీర్లను పిలిచి, నవంబర్ 30 దాకా పాలన ఉన్నది కదా, ఎలక్షన్ జరిగింది నవంబర్ 30 కదా, మరి 40 రోజుల టైంలో ఒక్కనాడు కూడా బొక్కపోతివి, ఒక్కనాడు ప్రజలకు ధైర్యం చెప్పకపోతివి, ఇష్టం వచ్చినట్టు అపోజిషన్ వాళ్ళు మాట్లాడుతుంటే కూడా దాన్ని ఖండించకపోతివి.
మరి ఇరిగేషన్ మంత్రిగా ముఖ్యమంత్రిగా ఆయనకు బాధ్యత లేకుండానా? ఇది కేసీఆర్ చేసిన తప్పు కాళేశ్వరం విషయంలో. ఆ రోజే ధైర్యం చెప్పి నేను చూసుకుంటా, మీకు మళ్ళీ రేపు ఈ ఒక్క యాసంగి పంటలకు మీ నీళ్లు ఉండవు, నెక్స్ట్ వర్షాకాల పంటల వరకు దీన్ని రిపేర్ చేస్తా అని ఒక్క మాట చెప్పి వెంటనే టెండర్స్ పిలిచి ఎలాంటి వాళ్ళకి చెప్పి మీ టైం పీరియడ్ కంప్లీట్ కాలేదు మీరే చేయండి అని చెప్తే ఈ పాటికి ఎప్పుడో అయిపోయేది కదా. ఆయన ఎలక్షన్ ప్రాసెస్ నడుస్తున్న కొద్దీ ఆడ రిపేర్లు స్టార్ట్ అయ్యేది, ఓ 10 రోజులు ఎంక్వైరీ జరిగేది. అమెరికా నుంచి ఫ్రాన్స్ నుంచి ఒక వారం రోజుల్లో ఇంజనీర్స్ రారా, ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళు చేయలేకపోదురా? ఆయన చేసిన తప్పుకు ఆయన బలైండు, 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చోబెట్టారు. అదే మేడిగడ్డ మీద దుష్ప్రచారాన్ని ఆయన అడ్డుకొని ఉంటే, లేదా హరీష్ రావు లాంటి వాళ్లకు మీరు పోయి అక్కడ ఏందో చూసి మీరు దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి ధైర్యం చెప్పండి ప్రజలకని ఉంటే వాళ్ళు ఓట్లు వేయకపోదురా? ఓ పక్కనేమో అవినీతి అవినీతి అని వీడు మొత్తుకుంటా ఉన్నాడు. అవినీతి ఉన్నదని చెప్పి నిరూపించడానికి అక్కడ కూలింది అది. మరి దాని ధైర్యం చెప్పాల్సింది ఎవరు? పోనీ 95 ఉపన్యాసాలు ఇచ్చాడు ఎలక్షన్ ప్రచారంలో, ఒక్కనాడన్నా మేడిగడ్డ గురించి మాట్లాడా అందులో? అంటే పట్టించుకోరా ప్రజలు? 1 సైడ్ అయింది ప్రచారం. ఒక్క వ్యక్తిని నేను అడ్డుకున్నా. నా తర్వాత ఒక్కసారి 2 సార్లు హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఎవ్వరు మాట్లాడలేదు మేడిగడ్డ మీద. 1 సైడ్ అయింది ప్రచారం. జనం నమ్మిళ్ళు, అబద్ధాలు నమ్మిళ్ళు, అవినీతిని నమ్మిళ్ళు. 93,000 కోట్లు ఖర్చు అయిన దానికి 1,00,000 కోట్లు ఖర్చు అయిందంటే కూడా జనం నమ్మిళ్ళు. మరి నమ్మినప్పుడు ఇంట్లో కూర్చోబెడతారు. 22వ తారీఖు నాడు హెలికాప్టర్ వేసుకొని ఆడికి పోయి ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండేవాడు. అన్ని తప్పులలో మేడిగడ్డ పెద్ద తప్పు ఆయన చేసింది. 26 లోపాలని ఆయన ఎలక్షన్ ఓడిపోవడానికి నాకు తెలిసినాయి. మొదటి లోపం ఇదే అనుకోవచ్చు మనం. 1.5% ఓట్స్ తారుమారు కాకపోవునా మేడిగడ్డ మీద ధైర్యం చెప్తే? రైతులు ఎప్పుడు ఆయనను ఇష్టపడ్డారు, వ్యతిరేకించలే. కానీ ప్రచారం 1 సైడ్ జరిగింది కాబట్టి నిజమేనేమో అనుకున్నారు. కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ఏ సరైన నా బీఆర్ఎస్ అదాని కాదు, రైతులే సైన్యం. కాళేశ్వరాన్ని కాపాడుకోవాల్సింది రైతులు. అది రైతుల డబ్బులతో కట్టింది కాళేశ్వరం. రేపు పంటలు పడితే లాభపడేది రైతులు. ఆ రైతులో రేవంత్ రెడ్డి ఉండొచ్చు, ఆ రైతులో కేసీఆర్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. బట్ రైతులు, కాళేశ్వరం రైతులది. కాళేశ్వరానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ బుద్ధి చెప్పాల్సిన బాధ్యత రైతులది. ఓట్లేసి గెలిపించుకున్న ఎమ్మెల్యేల ఇంటికి పోయి నిలదీయాల్సిన బాధ్యత రైతులది, మేడిగడ్డ తొందరగా రిపేర్ చేయమని. కానీ రైతులు మౌనంగా ఉంటే మూర్ఖులది రాజ్యం అవుతుంది. ఓటేసిన వాళ్ళు రైతులు దీని మీద రియాక్ట్ కావాలి. రైతు సంఘాలు ఉన్నాయి, అన్ని పార్టీలకు రైతు సంఘాలు ఉన్నాయి. ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మీకే పట్టనప్పుడు రేవంత్ రెడ్డికి ఎందుకు పడుతుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎందుకు పడుతుంది? సరే, కాళేశ్వరం కమిషన్ గురించి వచ్చింది కాబట్టి నేను ఒకటే చెప్తా, అక్కడ కేసీఆర్ను కానీ హరీష్ రావును కానీ ఈటెల రాజేందర్ను కానీ ఎవరిని పొలిటికల్గా ఉన్న వాళ్ళని ఎవరిని కూడా దండించడం కావచ్చు, వాళ్ళ మీద ఆరోపణలు కావచ్చు, వాళ్ళ మీద ఏది కూడా రిపోర్ట్లో ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే ఆయనకున్న పరిమితి చాలా చిన్నది. ఓన్లీ ఇర్రెగ్యులారిటీస్ మీద ఎంక్వైరీ జరపమని చెప్పారు, కరప్షన్ మీద జరపమని చెప్పలేదు. ఇర్రెగ్యులారిటీస్ మీద జరపాల్సి వచ్చినప్పుడు ఎన్డీఎస్ఏ వాళ్ళు ఏమైనా రిపోర్ట్ ఇచ్చుంటే దాని ద్వారా ఏమి ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి అనేది తెలిసేది. మేడిగడ్డ కుంగడానికి కానీ అన్నారం సుందిళ్ళ లీకేజీలకు కానీ వాళ్ళు ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఏంటంటే కొన్ని చిన్న తప్పులు ఏవైతే ఉన్నాయో ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కానీ విజిలెన్స్ కమిటీలో ఉన్న రిపోర్ట్లో ఉన్నాయి, కానీ వాటి మీద పీసీ ఘోష్ గారు కొంత ఆయన తీర్పులో రాస్తారు. ఎందుకంటే విజిలెన్స్ కమిటీ రిపోర్ట్ ఉంది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది. ఆ మేరకు ఇంజనీర్లకు కొంత శిక్షలు పడితే పడవచ్చు. వాళ్ళ పెన్షన్స్ ఆపొచ్చు, రిటైర్ అయిన వాళ్ళకు, వాళ్ళ మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా జరపవచ్చు. కానీ క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరపడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ శిక్షలు పడవు. ఎందుకు పడవు అంటే క్రిమినల్ ఇంటెంట్ ఉండాలి. ఒక నేరం జరగడానికి ముందు దానికి కారణం ఉండాలి. వాళ్ళ లోపల నువ్వు దొంగతనం చేస్తున్నావు, ఏంటంటే నీ డబ్బులు అవసరం ఉన్నాయి, డబ్బుల కోసమని దొంగతనం చేసావు. వీళ్ళకి ఎందుకు ఉంటుంది? మేడిగడ్డ కూలగొట్టాలని ఇంజనీర్లకు ఉంటుందా? రాత్రింబగలు కష్టపడేళ్ళకు లాస్ట్కి అది ఏం తెలుస్తుంది అంటే ఇది ఒక ప్రమాదం అని తెలుస్తుంది. ఆ ప్రమాదం ఎట్లా జరిగిందో ఎన్డీఎస్ఏ చెప్పకపోతే ఎవరికి శిక్షలు పడవు. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద అందరినీ ప్రాసిక్యూషన్ చేసినా కూడా కేసులు పెట్టినా కూడా హైకోర్టు కొట్టేస్తుంది. ఒకవేళ కేసులు విచారణ జరిగినా కూడా వాటిల్లో శిక్షలు పడవు. ఏముండదు దానివల్ల, అల్లికల్లి సున్నకు సున్నా.